హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీని మనం బ్యాచిలర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేటు, ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. ముందుగా 200 గ్రామ్స్ పన్నీర్ని మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. వీటితో పాటు మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మరొక వైపు మిక్సీ జార్లో మీడియం సైజ్ 2 టమాటాలు, పెద్ద సైజ్ 1 ఉల్లిగడ్డ అండ్ 10 జీడిపప్పులు గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను వేసి బాగా వేయించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న పన్నీర్ను బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 లవంగాలు, 4 యాలకులు, అదేవిధంగా చెక్క, 2 బగారా ఆకులు వేసుకొని కొద్దిగా సాజీర కూడా యాడ్ చేసుకోండి. 2 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా గోలనివ్వండి. ఇవి గోలాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయండి. ఆనియన్స్ ఈ విధంగా వేగాక 1 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. 2 నిమిషాల పాటు బాగా గోలనివ్వండి. ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు గోలాక 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. 3 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుని బాగా మగ్గనివ్వండి. ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు మగ్గనించాక మనం కట్ చేసి పెట్టుకుని పన్నీర్ను వేసుకొని 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ. పన్నీర్ కర్రీ ఈ స్టైల్లో చేసుకుంటే నాన్ వెజ్ కన్నా చాలా రుచిగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.